అయ్యో పిల్లి చూడు ఎంత బాగా నిద్రపోయిందో, గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మొత్తం పడుకుంది. చాలాసేపు ఇప్పటికి అరగంటకి ఎక్కువైతుంది. ఎంత సేద తీరుతుంది చూడండి. దానికి ఎంత నిమ్మలంగా ఉందో ఇప్పుడు జీవి. ప్రశాంతంగా పడుకుంది. ఇక ఇది కదా జీవితం. వంట చేస్తున్నా. ఏం చేయాలి? దానిపైన బూరియుడు ఎట్లయిందో. బూరు పోయింది బిడ్డ దానికి. అరే గమ్మిస్తా పెట్టాయి మమ్మీ. దీని ప్రేమ చూడు. అగో ఇదేంది అసలు కథ? తోక మీద కూర్చున్నావా? నేనే ముందు కూర్చున్నా, అది నా తర్వాత వచ్చి కూర్చుంది. ఇది కదా అసలు నిజమైన ప్రేమ అంటే. ఏం చెప్పు ఇక నీ బాధ ఏం చెప్పు. ఇది చూడు ఇక ఏంటి ఏది ఏమిటి ఏమిటి చోద్యం. అది నాకు నీ మీద కూర్చున్నప్పుడు చూడబుద్ధి అవుతుంది. కూర్చో, ఇద్దరం కూర్చుందా. మాకు చెరొక బుక్ ఎవరైనా పెట్టండి తింటాం. అది మధ్యాహ్నం కూడా వచ్చింది నువ్వు లేనప్పుడు. మధ్యాహ్నం వచ్చిందా? నేను లేనప్పుడు వచ్చిపోయినావు. అవే ఇంట్లో పెట్టినా కొంచెం పెరుగుండే. అది నువ్వు పొద్దున గట్క చేసినావు ఇవిడే. ఇప్పుడు అది కూడా తిన్నది పెరిగేస్తే. అవునా? ఇప్పుడు లేచి పోతే అటు ఇటు తిరుగుతుంది. కూర్చున్నా కదా. అంత రుద్దు, బయట తిరిగిరా అంతా నాకు రుద్దు వచ్చి. ఇక పొడ్డోది కొనుగో. దాన్ని తిప్పలాడుతుంది. ఇట్లా పడితే అట్లా ఏం చేస్తాం, మళ్ళీ చేసేది కానీ మళ్ళీ వస్తుంది. నువ్వు ఇంట్లో పోయి పని చేసుకోపో మమ్మీ. కావాలంటే ఇడుంటా. పెట్టలే ఇంకా అన్నం వండుతున్నావు. నువ్వు రాగానే టైంకి ఏం వండి పెడతానా? కొద్దిసేపు లేటుగా వస్తే అవుతుంది అన్నం. నువ్వు మంచిగా అన్నం వండక ముందే ఉడికొస్తున్నావు. దాని వెనకాల అన్ని కప్పలు ఉంటాయి. ఇంట్లో అన్ని 6 కప్పలు ఉన్నాయి. బయట కప్పలు తిన్నాయారా పిల్లలు? ఎందుకు రోజు ఒకటి వేస్తావా నోట్లో? అదే తింటుంది. కప్ప నువ్వు చూస్తలేదు. ఏమన్నా ఉందా లేదా అనేది తాత నువ్వు ఆడుకో పిల్లితోటి. ఎత్తుకో సపరేట్ ఎత్తుకో. ఏం చేస్తావు చూద్దాము. ఇదిగోండి మంచిగా డోర్ తీసి పెట్టినా అయినా పోతలేదు. కూర్చుంటుందా? ఎందుకంటే వంట చేస్తున్నా, అన్నం లేదు. అసలు అన్నం లేనప్పుడు అది వచ్చి అరుస్తా ఉంటది. ఏం చేయని అక్కడ కూర్చుంటది. పోతుందా ఏంది? నువ్వు చెప్పిన అన్ని దానికి ఆపోజిట్ లో చేస్తుంది. రా పోకు. ఉండు, సాంగ్ సేపు అవుతుందనేమో. ఉండు ఉండు. అలిగిపోతున్నావా? అలిగేవా చిట్టి చిలక. దా దాని ఇంట్లోకి పోయింది. ఇంకా దానికి వస్తుంది, ఉరికొస్తుంది. ఉండు ఉండు. వంట వేస్తున్నా. జర ఒక 5 minutes ఉండు. 5 minutes పెడతా. అన్నం కావద్దు. అవే వేడి కాలుతుంది, మూతి కాలుతుంది. వేడి పాలు తాగుతాయి, మీసాలు కాలుతాయి కదా. అట్లా మీసాలు కాలుతాయి. మీసాలు కాదు, పిల్లి మీసాలు. ఇంకే మీసాలా? పిల్లి మీసాలు. మమ్మీ వస్తుంది. జరసేపు ఆగమ్మా. అక్కడ వంట చేస్తున్నా. దీనికి చూడరా, దీని ఫేస్ ఎక్స్ప్రెషన్ ఇట్లా. ఇది ఒకటి తిప్పించుకోవట్లేదు ఇటు. జరసేపు ఆగు. దాని కళ్ళు మార్బుల్స్ లా ఉన్నాయి. దాని కోపం అయితే రాదు కదా. ఏం రాదు. నేను ఉండగా, నేనంటే ప్రేమగా. కూర్చో, ఇంట్లో కూర్చో. మరి నేనంటే ఇంట్లో కూర్చో. బంద్ చేసి లేచి పెట్టు. జరసేపు ఆగవే.
మమ్మీ దీని గోరు అగో, కూసు అనగా ఎంత ముద్దు కూర్చుంటుందో పిల్లి చెప్పినట్టు ఇటుంది. నాకు చలి పెడుతున్నట్టుంది. ఈసారి లేదు ఏం లేదు పడుకుంటుంది. స్కిన్ ఉంది. నువ్వు రాదు పక్కన అన్నది. నేను ఎడ కూర్చుంటే అన్న కూర్చుంటుంది. కూసు అనగానే కూర్చుంది, ఇప్పుడు లేవగానే మళ్ళీ లేస్తుంది. ఒకసారి లేవే వద్దు మళ్ళీ దాన్ని నిద్ర డిస్టర్బ్ అవుతుంది. లేవన్నా లేవు. అటెన్నా పో కొంచెం. ఇక కూర్చుంటే సేపు అనుకుంటుంది. పడుకోండి మీ ఊరికి ఏం డిస్టర్బ్ చేస్తున్నావు అంటే అది వంటాయి దాకా కూర్చుంటు వెయిట్ చేస్తుంది అనమాట. అన్నం వేడి వేడిగా ఉంది. చేస్తా దీని నుంచి వెళ్ళలేవు. ఇదిగోండి పక్కింట్లో పెరుగు కడుక్కొచ్చిన, మా పెరుగు అయిపోయింది. దీనికోసం ప్యాకెట్స్ కొనుక్కొస్తున్నా, అయిపోయింది. వేడి వేడి అన్నం చల్లార్చిన, ఎందుకంటే మళ్ళీ దానికి మూతి కాలుతుందని. చూడు ఎట్లా చూస్తుంది. రావురు మాట చూస్తున్నది. జర్ర ఆగు, ఇగో చల్లగా చేయాలి కదా, పొగలు వెళ్తుంది. ఇదిగో అన్నం జర్ర చల్లారని నీకోసమే చల్లార్చిన. ఎట్లా చూస్తుంది చూడే. అది ఆగు 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 ఆగు. ఆడ పైన పెరుగుంది, ఆయన అది ఎగిరింది అనుకో, అది ఎగురుతుందా పిల్లి? అది కొంచెం తోడే, అది కొంచెం తోడు కొంచెం మొత్తం దానికి వేస్తే మళ్ళీ రోజు వస్తుంది. రోజు వస్తుంది దీనికి. ఇంకుండా 2 రోజులు చేద్దాం. ఇదే జర కలుపుతున్నా. అరే పిల్లి గిన్నె అయిపోరాడ. ఆ ప్లాస్టిక్ తీసుకుంటా. ఈయన బయట డోర్ దగ్గర ఉంటాయి. ఎట్లా చూస్తుందా? ఇంకా దానికోసం దాని ఫ్రెండ్ వచ్చిందట. జరాగు జరాగు ఆగు. ఆగవే పెడతా. మధ్యాహ్నం ఇంకా నేను ఆ గట్క ఇంకా పెరుగు తింటదో తినదో అనుకున్నా, కానీ తిన్నా నీట్గా. అంటే మధ్యాహ్నం ఇంట్లోకి కూడా వచ్చింది తెలుసా? నీకోసం వెతికింది ఇంట్లో. అవునా? నా కోసం వెతికినవా? నా కోసం వెతికినవా? అది బాలా తిని పోయిగా ఏమైతుంది? కింద పడేస్తుంది. అంత నీట్గా తింటలేదు మరి ఈరోజు. జర గోరువెచ్చున్నదా? ఏం లేదు, మొత్తం పండ్లతోటే తీసుకొని తింటుంది అది. ఎందుకు అట్లా తింటుంది? వెరైటీగా తింటుంది కదా. కొంచెం లైట్గా ఉంది గోరువెచ్చ. ఏం కాదు ఇది, మనం ఆగుతలేవు కదా, అందుకే చల్లగానే అయ్యిందిలే, ఏం లేదు.